ఓం శాంతి 21/1/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో సర్వ మోహాల నుంచి ముక్తై అనంతమైన వైరాగిగా అయ్యే సకాశ్ ఇచ్చే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఒక భాగ్యశాలి ఆత్మను. సదా బాప్దాదా యొక్క స్నేహంతో నిండిన పాలనలో పాలింపబడే విశేష ఆత్మను. నేను సదా స్నేహ సాగరంలో ఇమిడిపోయి ఉన్న తండ్రికి అతి సమీపంగా ఉన్న ఆత్మను. అందుకే సదా నేను మనోభిరాముడి మనస్సులో ఉంటాను. బాబా ప్రేమలో లవ్లీనమై అన్ని రకాల శ్రమల నుంచి ముక్తై ఉన్నాను. బాబా స్నేహశక్తితో నేను సమస్యారూపీ పర్వతాన్ని కూడా నీరు సమానంగా తేలికగా అనుభవం చేస్తున్నాను. బాబా తోడుతో డబల్ లైట్గా అయ్యి శ్రమలో కూడా మనోరంజకాన్ని అనుభవం చేస్తున్నాను. నేను డబల్ లైట్ వరిస్తాను. విశ్వం యొక్క పరిక్రమణ చేస్తున్నాను. సర్వాత్మలకు సకాష్ ఇస్తున్నాను. నా నుంచి వెలువడుతున్న బంగారు ప్రకాశ కిరణాలు గ్లోబు పైన పడుతున్నాయి. దీనితో అన్ని ఆత్మల యొక్క జీవితంలోని వ్యర్థం యొక్క అంధకారం సమాప్తమై వారి జీవితాలలో జ్ఞాన ప్రకాశం నిండుతుంది. నేనిప్పుడు వతనంలో ఉన్న బాప్దాదా దగ్గరకు ఎగురుతూ వెళ్తున్నాను. బాప్దాదా స్నేహంతో నిండిన నయనాల నుంచి వెలువడుతున్న శక్తిశాలి కిరణాలు నా నయనాలలో ఇమిడిపోతున్నాయి. నేను కూడా స్నేహసాగరుడైన బాప్దాదా నయనాలలో ఇమిడిపోతున్నాను. బ్రహ్మబాబా యొక్క విశేషతలను నేను నా జీవితంలో ధారణ చేస్తున్నాను. ఇది చూసి బాబా చాలా సంతోషిస్తున్నారు. నేను బాబాకు అమూల్య రత్నాన్ని. నా విశేషతల్ని చూసి బాబా కూడా వాహ్ వాహ్ అని అంటున్నారు. దీంతో పాటుగా వరదానమిస్తున్నారు. బ్రహ్మ బాబా సమాన భవ,
సంపన్న భవ, సంపూర్ణ భవ. ఇప్పుడు బాబా నాకు నా సంపూర్ణత యొక్క దర్పణాన్ని చూపిస్తున్నారు. ఈ దర్పణం అనగా అద్దం చూశాక నాకేమనిపిస్తుందంటే, నేను చాలా ఎక్కువ సూక్ష్మ మోహపు బంగారు సంకెళ్ళ రూపంలో పట్టుకొని ఉన్నాను. ఇప్పుడు బాబా స్నేహంతో నిండిన ముత్యాల పల్లాలను నింపి నాపై వర్షంలా కురిపిస్తున్నారు. నేను బాబా స్నేహంలో ఇమిడిపోతున్నాను. ఇంకా ఈ సంఖ్యలను సహజంగానే విడిచిపెట్టేస్తున్నాను. నేను బ్రహ్మ బాబా సమానంగా శివబాబా పైన బలిహారమయ్యాను. దేహం, దేహ ప్రపంచం, పాత విశ్వం అన్నీ సమర్పించి ఉపరామ వృత్తిని అనుభవం చేస్తున్నాను. మరియు అనంతమైన వైరాగ్య వృత్తిని ధారణ చేస్తున్నాను. నా సమయం, శ్వాస, సంకల్పం, మాట, కర్మ అన్ని బాబా సేవ కోసమే. సమయం కన్నా ముందే నేను నావన్నీ సఫలం చేసుకుంటున్నాను. ఈ శరీరం రూపీ మందిరంలో నేను ఆత్మను, ఒక చైతన్య మూర్తిని. ఈ శరీరం బాబా సేవ కోసం నాకు లభించింది. ఈ తనువుకి నేను భోలేనాథ్ బాబా బండార నుంచే తినిపిస్తున్నాను. ఈ వస్త్రాలు, ఈ సాధనాలు, ఈ ధనము అన్నీ బాబా ఇచ్చినవే. నేను వీటిని దేన్ని కూడా ఎక్కువగా నా వ్యక్తిగతం కోసం ఉపయోగించటం లేదు. నేను కేవలం ఒక ట్రస్టీని మాత్రమే. నా మనసు ఎప్పుడు బాబా స్మృతి మరియు సేవలో బిజీగా ఉంటుంది. అనేక రకాల పరిస్థితుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా నేను సదా బాబా యొక్క స్నేహంతో నిండిన ఛత్ర ఛాయ లోపల సురక్షితంగా ఉన్నాను. మాయాజీత్గా ఉన్నాను, తేలికగా ఉన్నాను, లైట్గా ఉన్నాను. నేను బ్రహ్మ బాబా సమానంగా సమయం కన్నా ముందే పాస్ విత్ ఆనర్గా అయ్యే ఆత్మను, సదా శ్రమ నుంచి ముక్తయ్యే ఆత్మను నేను. సదా పరమాత్మ ప్రేమ యొక్క ఆనందంతో ఎగిరేటువంటి ఆత్మను నేను.
శాంతి శాంతి.